సత్య కృష్ణని తీసుకొని పుట్టింటికి వస్తుంది పండక్కి. అలాగే సత్య వాళ్ళ ఆడపడుచు కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది భర్తను తీసుకొని. అయితే సత్య పుట్టింట్లో భర్తతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటుంది అనే విషయం కుటుంబ సభ్యులకు తెలియడం కోసం కృష్ణ చేత నాటకం ఆడిపిస్తుంది. నేను మా ఆయన చాలా అన్యోన్యంగా ఉన్నాము అన్న ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళందరూ అనుకోవాలి అనుకుంటూ కృష్ణ దగ్గర ఇక చెప్తూ ఉంటుంది. మా అమ్మ నాన్న వాళ్ళ ముందు మన ఇద్దరం ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు నటిద్దాము, లేదంటే వాళ్ళు చాలా బాధపడతారు అని చెప్తుంది. అయితే అందుకు కృష్ణ అంటాడు, నేనేం ఒప్పుకోను అట్లాగా. మొన్న పార్టీకి రమ్మంటే ఎంత సోసాయి ఇచ్చావు, ఇప్పుడు నేను ఎందుకు ఒప్పుకుంటా, నీదికైతేనే ఒప్పుకోవాలి, నా దానికైతే నువ్వు ఒప్పుకోవు కానీ అని చెప్పేసి అంటాడు కృష్ణ. ఈసారి ఎప్పుడైనా నువ్వు పార్టీకి పిలిచినప్పుడు నేను తప్పకుండా వస్తానులే, కానీ ఈసారి మాత్రం అమ్మ వాళ్ళ ముందు అంతా సక్రమంగా ఉన్నట్టుగా నటించాలి అని చెప్పి చెప్తుంది. సరే అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో చనువుగా ఉండేటప్పుడు నీ మీద చెయ్యి గియ్యి వేయటానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు ఊరుకోకుండా కేకులు వేసినావంటే మళ్ళీ బాగుండదు అని చెప్పేసి చెప్తాడు క్రిష్. అలా చెప్పడంతో సరే అని చెప్పేసి ఇక ఒప్పుకుంటుంది సత్య కూడా. అలా ఇద్దరూ కలిసి ఒప్పుకొని పుట్టింటికి వెళ్ళిన తర్వాత సాదరంగా ఆహ్వానిస్తారు అత్త మామ కృష్ణని. అలా ఆహ్వానించగానే ఇక ఇద్దరు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి కేటాయించిన రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకుంటారు. అలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక అనుకోకుండా సత్యం మీద చేతులు చేస్తాడు కృష్ణ. అలా వేయగానే ఇక గయ్యం లేస్తుంది సత్యభామ. నీకు బుద్ధుందా అసలుకి, నువ్వు మనిషివేనా మృగానివా, నువ్వంటే నాకు ఎప్పటికీ ఇష్టం ఉండదు, నీతో నాకు ఎటువంటి సంబంధం లేదు, మా అమ్మ వాళ్ళ ముందు ఏదో ఉన్నమన్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ఇష్టాలు పోతే ఇక్కడ ఎవరో ఊరుకోరు అనుకుంటున్నావేమో అంటూ సత్య ఇక కృష్ణకి వార్నింగ్ ఇస్తుంది. ఇక కృష్ణ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుంటాడు. వెళ్ళిపోయిన తర్వాత నీ చెల్లెలు ఏమని సమాధానం చెప్తుందో ఒకసారి ఆలోచించుకో అని చెప్పేసి అంటూ కృష్ణ అని అంటుంది. అంటంతో ఇక కృష్ణకి గుర్తుకొస్తున్న వాళ్ళ చెల్లెలు, నువ్వు నీ పిల్లాన్ని అదుపులో పెట్టుకోవడం చేతగాలేదు కానీ నువ్వు నాకు చెప్తావా అని లేస్తుంది అని చెప్పి అంటంతో నీ పరిస్థితి మాత్రం ఏం తక్కువ కాదు, మీ అమ్మ నాయన మాత్రం నేను అలాగే వెళ్ళిపోతే ఊరుకుంటారా, నిన్ను కూడా అంతే నిలదీస్తారు అని చెప్పేసి అంటాడు. అసలు నువ్వు నా కోసం చేయి కోసుకున్నమాట నిజమేనా, నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు అని చెప్పేసి అంటుంది సత్య. నువ్వు మాత్రం పెళ్ళిలో మీ నాన్నని ఎదిరించి మరీ నన్ను పెళ్లి చేసుకోలేదా, అందరి ముందు నన్ను ఇంటికి పిలిచి మన పెళ్ళికి ఏర్పాట్లు చేయమని చెప్పలేదా అంటూ కృష్ణ అంటూ ఉంటాడు. అలా ఇద్దరి మధ్య అలా గిల్లి గజ్జలు జరుగుతూ ఉండగా ఇక క్రిష్ బయటికి వెళ్ళి ఏకంగా ఒక మందు అయితే వేసేసి వస్తాడు. మందేసి ఇంటికి రాగానే ఇక అల్లుడిని పిలువమ్మ భోజనం చేద్దాం అంటంతో అత్తకి కొడుకు అల్లుడు వచ్చేసరికల్లా కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ గుర్తుకొచ్చి వెరైటీలన్నీ చేసి పెట్టింది అని చెప్పేసి అంటుంది సత్య వాళ్ళ చెల్లెలు. అంటంతో అవును మరి అల్లుడంటే ఊరకనే వస్తాడా, సరదాలు సందళ్ళు అన్నీ తీసుకుని వచ్చేవాడే అల్లుడు అంటుంది సత్య వాళ్ళ నాయనమ్మ. ఇక సత్య వాళ్ళ నాన్నగారు అయితే మాత్రం అవునులే అల్లుడి కోసం అయితే చేసి పెట్టదు కదా, మన కోసం ఎందుకు చేస్తుందంటే మా అమ్మగారు మాత్రం నీకు చేసి పెట్టలేదా అంటుంది సత్య వాళ్ళ అమ్మగారు. చూసావరా అప్పుడే రోసం పొడుచుకొచ్చేసింది నీ భార్యకి అంటుంది సత్య వాళ్ళ నాయనమ్మ. అలా సరదాగా గడుస్తూ ఉండగానే అల్లుడు గారిని పిలువమ్మ అంటే అల్లుడు గారా అని సొనుగుతూ ఉంటుంది సత్య. అయితే నేను పిలుచుకొస్తా ఉండక బావుని రూమ్లో నుంచి బయటికి రాడా ఏంటి, సిగ్గు పడుతున్నాడేమో అంటూ సత్య చెల్లెలు కృష్ణాన్ని పిలిచరావడానికి వెళ్తుంటే రూమ్లో లేడు మీ బావ అని చెప్తుంది. ఎక్కడికి వెళ్ళాడు అంటే ఏదో అలా బయటికి వెళ్ళి వస్తానని వెళ్ళాడు అని చెప్పి అంటుంది. బయటికి ఎక్కడికి వెళ్ళాడక్క అని చెప్పి అంటుందంటే ఈలోగా ఇక కృష్ణ అయితే వచ్చేస్తాడు. రాగానే ఇక సత్య వాళ్ళ అమ్మ నేను వెళ్ళి పిలుచుకొస్తాను అంటే వద్దమ్మా నేను వెళ్ళి పిలుచుకొస్తాను ఉండు అంటూ సత్య బయటికి వెళ్ళి చూసేసరికల్లా క్రిష్ తాగేసి ఉంటాడు. అలా తాగి ఉండేసరికల్లా ఇక ఏం చేయాలో అర్థం కాక ఏంటి ఇది అత్తగారు ఇల్లు అనుకుంటున్నారా, మీ ఇల్లు అనుకుంటున్నారా, నా పరువు తీయడానికి తలపడ్డారా మీరు అంటూ కోప్పడుతూ ఉంటుంది. ఇక అందరి ముందు కూర్చొని భోజనం చేయమని చెప్పి అడుగుతుంటే ఇప్పుడే వస్తామమ్మా అంటూ కృష్ణాన్ని లోపలికి తీసుకొని వెళ్ళి గదిలో తాగేసి వచ్చి నా పరుగు తీయడానికి అవుతుంది తగలడ్డారు అంటూ గొనుక్కొని బయటకు వచ్చేసి ఆయన ఫ్రెండ్స్తో కలిసి తినేసి వచ్చారంటమ్మా, ఇప్పుడు తిన్నన్నారు అంటంతో ఇక కృష్ణ అయితే మాత్రం బయటకు వచ్చేసి లేదు మామయ్య గారు నేను తినేస్తాను మీతో కూడా భోజనం అని చెప్పేసి అంటాడు. సరే రా బాబు అని చెప్పి పిలిచి కూర్చోబెట్టిన తర్వాత అన్నీ వడ్డించిన తర్వాత తినుబాబు అంటే నాకు సత్య కొత్తగా ఒకటి అలవాటు చేసింది అని చెప్పేసి అంటాడు. ఏంటి బాబు అది అంటే సత్య నాకు తినిపించడం అలవాటు చేసింది,
ఇప్పుడు సత్య తినిపిస్తే తప్పితే తప్ప నేను తినను అని చెప్పేసి అంటాడు. ఇక అందరి ముందు తప్పక సత్య క్రిష్కి భోజనం తినిపిస్తూ ఉంటుంది. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ మురిసిపోతూ ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు అనుకుంటూ. అలా భోజనం చేసి అయిపోయి రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఏంటి మళ్ళీ కొత్త డ్రామా మొదలుపెట్టావా, ఇలా అయితే బాగుండదు నీకు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సత్య. అలా వార్నింగ్ ఇస్తూ ఉండగానే ఇక కృష్ణ అంటాడు, ఏంటి నువ్వేగా చెప్పావు మా వాళ్ళ మధ్య అన్యోన్యంగా ఉన్నట్టు నటించాలి అని, మరి వాళ్ళ ముందు నాకు భోజనం పెట్టేస్తే కొడుకు కోడలు మనవడు మనవరాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు, కూతురు అల్లుడు అని మీ వాళ్ళు అనుకుంటారు, అందుకే అలా చేశాను అని చెప్పేసి అంటాడు. ఈ విషయాలకి ఏం తక్కువ లేదు అని చెప్పేసి అని ఇక సత్య అరుస్తుంది. అలా అరవటం అయిపోయిన తర్వాత ఇక ఇద్దరు కలిసి అలా ఉండగానే ఇక కృష్ణ వాళ్ళ చెల్లెలు అయితే మాత్రం వాళ్ళ నాన్నకు చెప్తుంది, నా జీవితం బుగ్గిపాలు అయిపోయింది, నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు, నా జీవితం ఎట్లా నిలబడతావో ఏమో బాబు, నువ్వే చూసుకోవాలి అంటూ కళ్ళబుల్లి ఏడుపులన్నీ ఏడుస్తూ ఉంటుంది ఇక కృష్ణ వాళ్ళ చెల్లెలు వాళ్ళ నాన్న దగ్గర. తల్లి గర్భం నుండి ఈ లోకంకి ధనం తీసుకురాడెవ్వడు, చనిపోయేనాడు ఆ ధనం వెంటరాదు, లక్షాధికారి అయినా ఉప్పు కారంతో కడుపుకున్న అన్నమే తప్ప బంగారాన్ని మింగలేడు, లక్షలు సంపాదించానని విర్రవీగటమే తప్ప కూడబెట్టిన సొమ్మంతా ఎవ్వరూ తినలేరు, తేనెటీగలు కష్టపడి కూడబెట్టిన తేనె బాటసారుల సొంతమైనట్లుగా దాన ధర్మాలు చెయ్యకుండా పిసినారి బుద్ధితో దాచిన సొమ్ము చివరకు దొంగల పాలవుతుందో దొరల చేతికి వెళ్తుందో ఎవరికి తెలుసు అని భావం. ధనం మీద మోహం తగదు, దాన ధర్మాలు చేయకుండా డబ్బు దాచకూడదు అన్నదే అర్థం. విదేశీ విశ్వవిద్యాలయాల్లో పెద్ద పెద్ద చదువులు, ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉన్నత హోదాలు బోసి నవ్వుల ముందు బలాదూరయ్యాయి. పిల్లల కోసం తీసుకున్న కెరీర్ బ్రేక్ కాస్త ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి కొత్త అవతారం ఎత్తేలా చేసింది. బిడ్డలకు దగ్గరగా ఉండాలని కొందరు పిల్లలను పెంచే క్రమంలో తలెత్తిన సమస్యలు పరిష్కారం కోసం మరికొందరు కొత్త కోణంలో ఆలోచించారు. తమ చదువులతో సంబంధం లేని రంగాల వైపు అడుగులు వేసి వ్యాపారవేత్తలుగాను శభాష్ అనిపించుకున్నారు. అభిమానికి తవి అందరూ తండ్రి పేరునో భర్త పేరునో తమ పేరు చివర పెట్టుకుంటారు. అభిమానిక తన కొడుకు తవిష్ పేరు కలిపి రాసుకుంటుంది. అవును, ఇప్పుడు నేనెలా ఉన్నానంటే అందుకు వాడే కారణం. తండ్రిలా నన్ను వెన్నుతట్టి ముందుకు నడుపుతాడు. మొదటిసారి వాడిని వదిలి 15 రోజులు మిసెస్ ఇండియా పోటీలకు వెళ్ళటానికి నేను బాధపడుతుంటే నాకేం పర్వాలేదు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా అని ధైర్యం చెప్పి పంపించాడు అని చెప్పే అభిమానిక జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. ఆమె కొడుకే హైదరాబాదులో పుట్టి పెరిగిన అభిమానిక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా పెళ్ళయింది. కొడుకు పుట్టాక ఆ ఉద్యోగం మానేసింది. అయితే అప్పటి వరకు ఆనందంగా సాగిపోతున్న ఆమె జీవితంలో కుదుపులు మొదలయ్యాయి. ఊహించిన విధంగా బరువు పెరగడము, బాబు బాధ్యతలు ప్రసవానంతరం కుంగబాటుకు దారితీయటంతో పాటు అదే సమయంలో విడాకులు పర్వాన్ని ఎదుర్కోవలసిన వచ్చింది. తన బతుకు తాను బతుకుదామంటే ఉద్యోగము లేదు, కానీ కొడుకు కోసము బతకాలనుకుంది. పట్టుదలగా కృషి చేసి ఆరోగ్యాన్ని ఆకృతిని అదుపులోకి తెచ్చుకుంది. చిన్నప్పుడు అమ్మ దగ్గర నేర్చుకున్న శాస్త్రీయ నృత్యాన్ని, తాను సరదాగా నేర్చుకున్న మోడర్న్ డాన్సుల్ని గుర్తు చేసుకుని ఓ డాన్స్ స్కూల్తో తన కాళ్ళ మీద తాను నిలబడటం మొదలుపెట్టింది. చక్కగా మోడల్గా ఉన్నావు, మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొనమని స్నేహితులు సలహా ఇస్తే ఫోటోలు పంపించింది. అలా మొదలైన ప్రయాణం అంతర్జాతీయ స్థాయి విజయాల వరకు కొనసాగింది. ఆ విజయాలకు తోడు మోడలింగ్ అవకాశాలు అభిమానిక ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. దాంతో తన పేరిట ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ కంపెనీని ప్రారంభించింది. పెళ్లి సంగీతాలకు డాన్స్ కొరియోగ్రఫీతో మొదలుపెట్టిన ఈ సంస్థ ఇప్పుడు పూర్తిస్థాయి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీగా విజయ పదంతో దూసుకుపోతుంది. విజయం అనేది ఎవడొక్కడ సొత్తు కాదు, అలాగే ఆరోగ్యం అనేది ఎవడు ఇచ్చేది కూడా కాదు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుంటూ
మన హోదాని మనమే నిర్మించుకోగల సమర్థత స్థాయి మనకున్నాయి. ఏది కూడా అనుకోగానే సాధించలేము. కానీ ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్తే తప్పనిసరిగా విజయం అనేది మనం సాధించగలం. బరువు పెరిగాము అని, అందంగా ఉన్నాము అని, అందహీనంగా ఉన్నామని హేళన చేసే వాళ్ళందరూ మన బరువు తగ్గించలేరు. అలాగే మన బరువుని పెంచలేరు. మన అందాన్ని హీనంగా చేయలేరు. మనల్ని అందంగానూ తయారు చేయలేరు. అందంగా ఉన్నామనుకోండి, అమ్మో ఎంత అందంగా ఉందో, ఏం మెయింటైన్ చేస్తుందో, ఆమెలాగా అన్నీ తినడానికి మాకు సరిపడా ఉండొద్దు ఇంట్లో అనుకుంటూ ఉంటారు. కానీ ఎంతగానో